హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వైసీపీలో ఉన్న ముగ్గురు పేటీఎం కుక్కలు ఏ విషయాన్నైనా కానీ వచ్చిన వెంటనే ఒక గంటలో వీడు ముగ్గురు అదే విషయాన్ని ఆ ముగ్గురు సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి చూస్తారు. టీడీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడానికి వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ముందే ఉంటారు. దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి ఏ విషయం కరెక్ట్గా చెప్పాలి, ఏ విషయం కరెక్ట్గా చెప్పకూడదు అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు ఒక బుద్ధి అనేది తెచ్చుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో ఒక డ్రైవరు సరదాగా చేసిన ఒక రీల్ని పట్టుకొని వీళ్ళు ఎంత కుట్రపూరితమైన ప్రచారాలు చేస్తున్నారంటే ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నీది తినాలి నాది తినాలి అన్నట్లు నువ్వు నేను ఒకటి మనం బరంపురం, నీకు నేను ఇసుక ఫ్రీగా ఇస్తా, తీసుకో, పండగ చేసుకో, ఎంజాయ్ పండగ అన్నాడు చక్రం బాబా. ఇప్పుడు మీరు నేను చెప్పడం కాదు, ఒక లారీ డ్రైవర్ సోదరుడే తను బాధపడుతున్న విషయాన్ని వ్యంగ్యంగా అర్థమయ్యేటట్లు నవ్వుకుంటూ ఎలా చెప్తున్నాడో ఒకసారి వినండి. ఆయన ఆవేదనను ఇంకా కక్కలేక మింగలేక నవ్వుతూ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళతో పంచుకుంటున్నాడు. అది వీడియో రికార్డ్ చేశారు, ఒక్కసారి చూడండి. విశాఖ జిల్లా ప్రజలకు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, విశాఖ జిల్లా ఆల్ లారీ ఓనర్స్ సభ్యులకు అందరికీ నేను తెలియపరుచుకుంది ఏంటంటే, లంకిలపాలెం ఇసుకకి వచ్చామండి. చంద్రన్న ఇసుక్కి ఇక్కడ ఇసుక బోర్లకు వచ్చి 4 ఇవాళకి 5 రోజు అండి. మా ఓనర్ గారు ఇచ్చిన డబ్బులు అయిపోతే ఇంక నాకు వేరే గత్యంతరం లేక ఇక్కడ ఇగో డీలక్స్ 10 రూపాయలకు 3 చెప్పులు అమ్ముకొని తిరుగుతున్నానండి. కనీసం మా డ్రైవర్లు కూడా నన్ను స్పందించట్లేదు. నా దగ్గర కొనడం మానేసి ఈ పక్కన షాపుల దగ్గర తప్పించి నా దగ్గర కొనట్లేదండి. ఆ షాపుల దగ్గర ఉన్న డీలక్స్లు అవే, నా దగ్గర ఉన్న డీలక్స్లు అవే. కనీసం కనికరం లేదండి మా డ్రైవర్లకి, జాలి దయ ఏమీ లేదు సార్. ఈ వాళ్ళకి 4వ రోజు అండి. రాత్రి 9వ బండి కింద ఉన్న మా బండి ఇప్పుడు 66వ బండి అయ్యిందండి. దీనిపై మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలి సార్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గనుల శాఖ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారికి నా యొక్క విజ్ఞప్తి అండి. మా లారీ డ్రైవర్లని లారీలు తోళ్ళ మానేసి ఇక్కడ వారం రోజులు అవుతుందని బొల్లు పెట్టి డీలక్స్ లో అమ్ముకుంటున్నానండి. కనీసం నన్ను కనికరించండి. ఇంటికాడ పిల్లలు వదిలేసి వచ్చి ఇప్పుడు 4వ రోజు నా అవతారం చూడండి. నా ప్యాంటు, నా షర్ట్, నా అమ్మకు కనీసం దీన్ని గుర్తించి నన్ను నమ్మానండి. 50 రూపాయలు నేను పెట్టిన పెట్టుబడి 300 అండి. ఈ 3 డీలక్స్లు ఖరీదు 10 రూపాయలు అండి కేవలం. దీన్ని మీరు ఎలాగైనా సరే యాక్షన్ తీసుకొని, నా రాత్రి 9వ బండి ఉన్నాయి, వాళ్ళ 62వ బండి వచ్చింది. దీనైనా సరే మీరు గమనించి నాకు న్యాయం చేకూరుస్తారని మనం చేసుకుంటాం. సోదరుడు కామెడీగా చెప్తున్నా అతను ఎంత బాధపడుతున్నా అర్థం చేసుకోండి. 4 రోజులైందంట బండి క్యూలో పెట్టి. నిన్న రాత్రి 9వ నెంబర్ ఉన్న బండి ఈ రోజు ఉదయం 66వ నెంబర్ ఎట్లా అవుతుందండి? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి అక్రమంగా ఈయనకు ముందు బండ్లు పెడుతున్నారు. అక్కడ బండ్లు పెట్టి వాళ్ళు ఇసుకను అక్రమ రవాణా చేసుకుంటున్నారు. అండ్ 4 రోజులైంది పెళ్ళాం పిల్లల్ని చూసి నా అవతారం, నా బట్టలు చూడండి, స్నానాలు లేవు, ఏమీ లేవు. ఇంకా నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, అదేదో డీలక్స్ అంటాయో ఐ థింక్ పానో ఏదో అది అమ్ముకుంటున్నానండి అని వెటకారంగా సెటైరికల్ గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకు కొల్లు రవీంద్రకే దండం పెట్టి మరీ చెప్తున్నాడు, సార్ తొందరగా మాకు ఇసుకిస్తే మేము పోతాం సార్ అని. గత ప్రభుత్వంలో 12 టన్నుల ఇసుక 12,000 ఉండేది. ఇప్పుడు 10 టన్నుల ఇసుక 20,000. పైగా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు క్యూలో ఉండాల్సిన దుస్థితి. ఒరే ప్రదీప్, చింత అడ్డగాడిదలాగా బలిసి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందిరా? వాళ్ళు లారీ డ్రైవరు అక్కడికి వచ్చినోడు సరదాగా డీలక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు సరదాగా రీల్స్ చేశారు. దాన్ని ప్రసార మాధ్యమాల్లో పెడితే దాన్ని పట్టుకొని మీ పేటీఎం బ్యాచ్ ఎంత విష ప్రచారం చేస్తుందంటే, నిజంగా అసలు మీకు ఇలా చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా? జనాలు మొహం మీద ఉమ్మేస్తారని కూడా మీకు అనిపించట్లేదు? అసలు ఏం మాట్లాడుతున్నారా? మీకు అర్థమవుతుందా? 4 రోజుల నుంచి ఎవరన్నా ఉంచుతారా అసలు అలాగా? అది సాధ్యమేనా? సరే, వాడు చెప్పాడు 4 రోజులు అవుతుందని. ఆడేమన్నా టీడీపీ వాళ్ళు అక్రమ రవాణా అని చేస్తున్నారని చెప్పేసి ఏమన్నా చెప్పాడా? దానికి మీరు మసాలా దట్టించి టీడీపీ వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పేసి ప్రజలకి ఇది అవసరమా? ఉన్నది నిజాలని నిర్భయంగా చెప్పండి, అది తప్పు లేదు. లేనిపోని అన్ని మీరు కల్పించుకొని ప్రజలకు రుద్దుతారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నువ్వు ఫారిన్లో చదువుకొని వెళ్ళావా, లేదంటే దొంగతనంగా వెళ్ళావా? ఏదైనా ఉంటే నిజాలు చెప్పండి ప్రజలకి. అంతేగాని ఇక్కడ ఉంటే కొడతారని చెప్పేసి నువ్వు ఫారిన్ పారిపోయి అక్కడే ఉన్నట్టున్నావు. నిజాలను చెప్పండి రా, ఇలాంటి అబద్ధ ప్రచారాలు కాదు. వీడు ఒక్కడే కాదు ఫ్రెండ్స్, ఇంకా 2 ఉన్నారు. సిఎస్ఆర్ మీడియా అట,
వాడు కూడా ఈ మధ్య ఇలాగే తయారయ్యాడు. మహేష్ రెడ్డి గారు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈడు పెద్ద పేటీఎం కుక్క. టీడీపీ గురించి ఏ వార్త వస్తుందా, ఏది ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్లాలా అని చెప్పేసి ప్రతి అనుక్షణం ఎదురు చూసే వ్యక్తి ఈ మహేష్ రెడ్డి. వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఎలక్షన్ ముందేమో ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కొన్ని రోజుల ముందుగా నుంచే ఉచిత ఇసుక అని చెప్పి జనాల్ని పూర్తి స్థాయిలో మభ్యపెట్టే కార్యక్రమం అయితే జరిగింది. అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమే, కానీ లోడింగ్కి రవాణాకి ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇసుక పాలసీ వీళ్ళు కొత్తగా తెచ్చేలోపే దాదాపు నెలన్నరకే 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది మొత్తం హాంఫర్ట్ అయిపోయింది. ఇంకా మిగిలిన 40 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ ఉంది. ఈ లోపు ఈ ఉచిత ఇసుక ఏదైతే చేస్తా ఉన్నారో 5 అని చెప్పి పాలసీ కొత్త తీసుకొచ్చేసి గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికంగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి నేను చాలా మందిని కూడా కనుక్కున్నా, ఇసుకని సరఫరా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడాను. ఏంటన్నా పరిస్థితి అంటే, మా లారీ పంపించి 4 రోజులు అయింది, ఇప్పుడు రాలేదు. లారీ బాడీగా నానెత్తినే పడింది, అక్కడ ఇసుకేమి ఇయ్యకపోతుండే, సరఫరా ఏం లేట్ అవుతుండే. రెండోది ఆ టన్నేజ్ ఎత్తిన దానికి లోడింగ్ ఇది రేట్లన్నీ వాసిపోతుండే, ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు 5 అని చెప్పి ఆయన అంటున్నాడు. ఒకసారి ఈ ఇసుక సంబంధించిన లారీ డ్రైవర్లు వాళ్ళ నోట్లతో మాట్లాడాక, అంటే వాళ్ళు చెప్పిన వినిన తర్వాత నేను మాట్లాడతాను, ఒకసారి చూడండి. రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ఉంది అనేది కనపడుతుందా, లేకపోతే ఇసుక ఉన్నా కూడా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆంధ్రజ్యోతి రాసినట్టు అలా జరుగుతుందా? ఏం జరుగుతుందో స్పష్టంగా అయితే జనాలు తెలియాలి. ఒరేయ్, అడ్డంగా బలిసిన వైసీపీ కుక్క మహేష్ రెడ్డి ఇసుక అనేది ఉచితమనే చెప్పాడు. మళ్ళీ క్లారిటీగా కూడా ప్రజల సభలో క్లారిటీగా చెప్పాడు, ఉచిత ఇసుక అని చెప్పేసి దానికి సప్లై చేసేది సేనరీజు అవి మొత్తం సపరేట్గా పడతాయని. దాని గురించి రాజకీయాలు ఎందుకురా మీకు? ఇకపోతే ఏదో 80 లక్షల మెట్రిక్ టన్నులు ఏవో పెట్టారన్నారు. ఎందుకు పెట్టారు అలాగా? అంత స్టాక్ ఎందుకు పెట్టారు అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అమ్మేసుకుందామని. దాన్ని అంతా కరెక్ట్ పద్ధతిలోనే అమ్మారు. అన్నీ ఉంటాయి ప్రభుత్వం దగ్గర, ఎక్కడికి వెళ్ళవు. దాన్ని విషప్రచారం చేయకండి. టీడీపీ వాళ్ళు అమ్మేసుకున్నారు సగం గోయిందా అని. దానికి ఎందుకురా ఎంత విషప్రచారం చేస్తున్నారు? మీరు నిజంగా చెప్తున్నారు కదా, మీ ముగ్గురు కలిసి ఎంత విషప్రచారం చేస్తున్నారంటే మీకు కడుపుకి అన్నం తింటున్నట్టు లేదు, మీరు గడ్డే తింటున్నారు మీరు నాకు తెలిసి. ఇకపోతే ఈ వీడియోలో ఒక సోదరుడు 4-5 రోజులు అయింది అని చెప్పాడు కదా, దానికి ప్రత్యుత్తరంగా వీడు, నేను చాలామందికి కనుక్కున్నాను 4-5 రోజులు అవుతుంది, ఇలాంటి ఎర్రిపప్ప కబుర్లు చెప్పకండి. ఈయనే జనాలు కూడా ఆలోచిస్తారు. మీరు చెప్పేదే వింటారని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. మీరు చెప్పేదే వింటారని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు, సరేనా? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడరు. ఇకపోతే రేట్ల గురించి మాట్లాడారు. ఒరే, మీ మనస్సాక్షికి కొంచెం నిజం చెప్పాలని కూడా అనిపించట్లేదురా? గత ప్రభుత్వంలో ఉన్న రేట్లు ఇప్పుడున్న రేట్లు ఒకటేనా? ఒకసారి బేరీ చేసుకోండి, కంపేర్ చేసి చూసుకోండి. మరి జనాలకి క్లియర్ కట్గా తెలుసురా. మీరు ఎన్ని చెప్పినా మీ వైసీపీ కుక్కలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు దీని గురించి పట్టించుకోరు.